రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను మేడం నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆవిడ, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే, కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా, మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అనమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు వెళ్ళాలిగా, ఏమో వస్తుందేమో మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చుదేమో, చంపండి దీన్ని, చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఏమో ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవడకన్నా, అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనొద్దు, అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు, చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి, లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఈమె తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి, ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకి దండం పెట్టాడో చంద్రబాబు నాయుడు గడపై. అమ్మా ఇట్ట రామారావు గారు అన్నప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాల ఆసాం కదా, అన్నమ్మకి పుట్టి అయిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టు వచ్చిందో ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని లక్ష్మీపార్వతిని పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి, ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి, నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి మధ్యలో పెడదాం, 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం. మీ 4 ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. లక్ష్మీపార్వతి గారిని తీసుకొస్తా, దమ్ముందా? ఇదే చెబుతున్నా మా కమ్మాళ్ళతో, అమ్మ కమ్మ అని పెసుకొద్దు, వాడు దుర్మార్గులు, వాళ్ళు మోసగాళ్ళు. ఇప్పుడు నిన్న మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏం అనిపించలేదా? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని. నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా, కమ్మ స్కూల్లో చదువుకోవాలా, కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా, ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల, మద్రాసు పోయా కమ్మవాళ్ళతోనే నేను తిరగల, హైదరాబాద్ వచ్చా, వీళ్ళు ఎంతమంది కమ్మస్తూ ఉన్నారు ఇక్కడ, ఒక కమ్మస్తోనే నా ప్రయాణం. కన్ను తెరిస్తే జరడం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ప్రయాణం. ఎంతమంది వస్తారు, కులమేంటి, మతమేంటి, మనిషి అన్న ప్రతి వాడు మన ట్రావెల్ అవుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు నేను ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మాళ్ళ వల్ల, నా తెలివితేట వల్ల, నా కష్టం వల్ల, నా చదువు వల్ల, నా క్యారెక్టర్ వల్ల.
కమ్మోళ్ళ కమ్మగోళ్ళు పుట్టా ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. నేనేంటున్నాను, మీరు కమ్మోళ్ళు గౌరవంగా బతుకుతారు, మంచివాళ్ళు. ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా. అంత గౌరవంగా ఉండే కమ్మ చంద్రబాబు నాయుడు మాయలో పడి ఏమండి మా కమ్మళ్ళు, మేము కమ్మాళ్ళం, కమ్మాడు పేపరే చదువుతాం, ఈనాడే చదువుతాం మా కమ్మాడు, ఆంధ్రజ్యోతి మా కమ్మోడు అదే చదువుతాం, మా కమ్మోడిది ఈటీవీ అదే చూస్తాం, మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అదే చూస్తాం, సాక్షి చూడడం అదే రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. ఏం కర్మ, ఏమి ఇది కర్మ కదా, మరి తిట్టకుండా ఎలా ఉంటాం? అందరూ ఒక ఆమె చెప్పింది, నాకు తెలిసిన మా ఫ్రెండ్, నేను రాను అంటే ఏబిఎన్ చూస్తాం, సాక్షి చూడండి ఏబిఎన్ చూస్తా అంత మత్తు మంది పెట్టారు. అన్ని కమ్మ 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 అంటున్నావు కదా, నీ కూతురు ఉంది ఒక అక్కతో నేను మాట్లాడుతున్నా, ఒక అక్కతో కమ్మ కులం అక్కతో మాట్లాడుతా, అక్క నీ కూతురు ఉంది, నువ్వెవరిని కోరుకుంటావు? మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరుకుంటాం. ఆ పెళ్ళి కొడుకు ఎదవైనా, తాగుమూతైనా, తిరుగుమూతైనా, బేవర్స్ అయినా, డ్రగ్స్ వేసుకున్నా, తాగి పడిపోయేవాడైనా, రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్ని కూతురికి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? కమ్మోడేగా. కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా, వాడు ముద్దుముద్దుడే ఉండాలి కదా, వాడు ముద్దు తాగకూడదు కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, 10 ఎకరాల పొలం ఉండాలి కదా, మాకు కూడా 5 ఎకరాలు, అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం. నీ కూతురికి కమ్మోడై ఉండాలి, అన్ని లక్షణాలు ఉండాలి, అందంగా ఉండాలి, అప్పుడు పిల్లనిస్తావు. దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది. ఇన్కేసి బేవర్సాడు వచ్చాడు అనుకో, నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది. మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే, ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా? ఒక ఎమ్మెల్యేకి ఎత్తనవే, మన కమ్మోడు మన ఎమ్మెల్యే మనకేద్దాం, చంద్రబాబు నిలబెట్టాడు పొలం నుండి, వాడు మంచోడు కాకపోతే, వాడు అవినీతి పరుడైతే, ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి. నేనేమంటల్లా, ఈ సిగ్గు తెచ్చుకోమంటున్నా. మనకి ఎవడైతే మనకేంటి, మన చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, మరొకడైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, సర్వీస్ చేస్తున్నాడా లేదా, నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా, కరెంట్ ఇస్తున్నాడా లేదా, అన్ని రకాలు చేస్తున్నాడా లేదా, అడ్డెళ్ళు. సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి, మీరు ఎక్కడ వాళ్ళు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం, కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం? శ్రావణి, నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఓకే, రైటర్గా ఉన్నప్పుడు అందులో 2 కమ్మోళ్ళు, ఓకే, మిగతా వాళ్ళంతా కాపులు, బ్రాహ్మిన్స్, వేరే క్యాస్ట్. మరి నేనేం చెప్పగలిగా దరిద్రాన్ని? నేను ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా, వీడు మంచోడా కాదా, క్రమశిక్షణగా ఉంటాడా, బుద్ధిమంతుడా కాదా, ఇవే లెక్కేసుకున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరన్నా, ఈ క్యాస్ట్ ఏంటి అని పట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, చాలామంది పనిచేశారు. మత్సరవి బ్రాహ్మడు, సుకుమారు నా దగ్గర వచ్చాడు కాపు, ఇతను వచ్చాడు త్రికూరు శ్రీనివాసు బ్రాహ్మడు, ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు, అది కులమే ఉంది ఇక. ఓకే, మా సొంత మేనమామ కొడుకు. ఓకే, ఆ తర్వాత కళ్యాణ కృష్ణ కాపులు, సంపదలుంది తెలంగాణ కుర్రోడు, కమ్మోడు కాదు, ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. నేను నింపి చూడను, మంచోడ మన దగ్గర ఉన్నంత వరకు మంచోడా కాదా, బయటకు వెళ్తే మనకు అనవసరం. నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా, 2 రోజులు పనిచేసిన వాడైనా, 3 సంవత్సరాలు పనిచేసిన వాడైనా సరే, నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చూడడం ఏ క్యాస్టోడో నాకు ఎవడైనా ఒకటే, మా పిల్లకి అదే చెప్తా. ఎలా అవుతారు కొరటాల శివ మీకు బంధుత్వం? రెడ్ లిస్ట్నే. ఓకే, మా అమ్మ సొంత తమ్ముడు కొడుకే, ఓహోహో, మేనత్త కొడుకు. మా అమ్మ వాడికి మేనత్త, నేను వాడికి మామని. మిమ్మల్ని చూసే వచ్చారా? మరియు వాడికి తెలుసు ఇండస్ట్రీ. ఓకే, అట్లా చాలా మంది వచ్చారు.
అబ్బాయి సీనుగాడు ఆడు నా దగ్గరికి వచ్చాడు, పాపం వాడు మా ఊరుడే పేదోడు ఆడు వచ్చాం. ఇట్లా చాలామంది వచ్చారు. నేను ఇవేం చూడను. అరే మా నాన్న కమ్మాలు తీసుకుంటారా ఎక్కువ, ఇండస్ట్రీ పగలు చేద్దాం, నాకు తెలియవు అట్లాంటివి. ఓకే. అది తెలియవు. మా పిల్లలకి అదే చెప్తా, ఒరే మీరు పెళ్ళిళ్ళు, నేను కమ్మోని కాబట్టి కమ్మకోలంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, లేదు నువ్వు పలానా అమ్మాయి పలానా క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించావు అనుకో చేద్దాం అని చెప్పి ఒక వేరే కులం వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అడిగారు, మీ అబ్బాయికి చేసుకుందామని, వేరే కులం. మా అబ్బాయి అయితే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో. వీడికి ఎందుకు అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో, అంత హైట్ ఎక్కువ లేదు అని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఓకే. అది వేరే క్యాస్టే. మేమేం పెట్టలా అట్లా, కమ్మాళ్ళం మనం కమ్మాళ్ళని చేసుకోవాలి పెట్టలా. ఆ పెళ్లి చూపు చూసిందే వేరే క్యాస్ట్ అమ్మాయిని. నేను చెప్పా, నీకు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా మాకు అభ్యంతరం లేదు ఆయన, మేము ఎందుకంటే మేము కమ్మాడిగా ఈ కులంలో పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం. ఇప్పుడు వేరే గబక్కన కమ్మాళ్ళొద్దు వేరే క్యాస్ట్ అట్లా అనకూడదుగా, అనంగా అది తప్పు మాట. మధ్యకాలంలో రీసెంట్గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం. మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని. దానికి ఏం చెప్పంట శ్రావణి, ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు అంటే ప్రొడ్యూసరు అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు, అది చాలా కామన్గా జరిగిపోయింది అని. అది కాదు నేను అంటాను శ్రావణి, ఇంటెన్షనా? అది ఇంటెన్షన్ అంటే ఎటువంటి చెప్పంటావా? ఇంటెన్షన్ కాదు. మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట? అట్ట కాదు. ఆయన మంత్రిగా సత్తెనపల్లిలో పండగ రోజు ఎలా డ్రెస్ వేసాడు, ఏ డ్రెస్తో డ్యాన్స్ చేశాడు, అదే డ్రెస్ ఇక్కడ ఉంది. అవును. ఓకే. ఉందా లేదా? ఉందా లేదా? లేకపోతే ఇంటెన్షన్ కాదు. సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు. నేను కూడా చూడలా అని చెప్పారు. అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు. నేను అంటాను, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు. రామారావుకైనా ఉన్నియా? రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా?